లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోతుంది. నేతల వలసలతో ఏం చేయాలో తెలియక కేసీఆర్ ద్వారా లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు చేజారిపోతుంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలే వరుస షాక్లు ఇస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు నేడు బీజేపీలో చేరనున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సైతం అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెదపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ చేరారు. అయితే సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారుతుండటంతో బీఆర్ఎస్ డీలా పడుతోంది. చేవెళ్ల నుండి పోటీకి రంజిత్ రెడ్డి నిరాకరించినట్లు సమాచారం. కేటీఆర్ వైఖరి వల్లే పోటీ చేయడం లేదని నేతలు మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కారు పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి పడిపోయింది. అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్కు ఎదురు చెప్పలేని నేతలు సైతం ఇప్పుడు పార్టీలో ఉండమంటూ మొహం మీద గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అధినాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే నేతలు వెళ్లిపోతున్నారనే టాక్ జోరుగా నడుస్తోంది. షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఇంకెంతమంది చేజారిపోతారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని వీడే వారి సంఖ్య మరింత పెరగవచ్చని అధిష్టానం ఆందోళన చెందుతుంది. అసెంబ్లీ పోయినా లోక్సభతో అయినా బలపడదామని నేతలు భావించారు. కానీ ఆ వ్యూహం కాస్త బెడిసికొట్టింది. సిట్టింగుల నుంచి మాజీలు, చిన్న చిన్న లీడర్లు సైతం పార్టీకి దూరమవుతున్నారు. కేసీఆర్ సమన్వయ లోపం వల్లే పార్టీకి ఇంత నష్టం జరిగిందని నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్లతో పాటు నేతలు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుంటే మరికొందరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ పార్టీ పరిస్థితి చక్కదిద్దకపోతే మరింత నష్టం చేర్చుడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో నైరాశ్యం చెందుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానంతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా నాగర్ కర్నూలుకు చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. అదేవిధంగా జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కూడా అదే బాటలో ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇంకా చాలా మంది సిట్టింగ్ ఎంపీలు అంటే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా మరోసారి పోటీ చేసేందుకు తను కొంత నిరాశతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ చేవెళ్లకు సంబంధించి రంజిత్ రెడ్డి విషయంకి సంబంధించి బీఆర్ఎస్ తన్నే పోటీ చేసేందుకు ఆల్రెడీ ప్రకటించినప్పటికీ కూడా అతను మాత్రం కొంత పోటీకి కొంత ఆసక్తి చూపట్లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏమైనా సరే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వరుస షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీలో మాత్రం చాలా మంది అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. సో దానిలో భాగంగా సిట్టింగ్ ఎంపీలు కూడా వెళ్ళడం తోటి కొంత నైరాశ్యం చెందుతుందని చెప్పవచ్చు. సో ఇక చాలా మంది అదేవిధంగా కొన్ని చోట్లలో అయితే కనీసం అభ్యర్థులు కూడా ఆసక్తి ఎక్కడ చూపట్లేదని కూడా తెలుస్తుంది. సో ఇక చూడాలి మరి కేసీఆర్ కి సంబంధించి తను ఓటమి చెందింది అంటే శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తను రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పేసి తను ఫిబ్రవరి 6వ తారీఖు రోజున ఆయన తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత సో ఇక నుంచి ఖచ్చితంగా ఇటు కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ భవన్ వైపు కూడా తను చూడట్లేదు. అదేవిధంగా అన్ని తానే ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఎవరిస్తున్నారు, పార్టీ సమీక్ష సమావేశాల్లో కూడా అటు కేటీఆర్ ఎవరిస్తున్నారు. అయితే కేటీఆర్ వైఖరికి సంబంధించి కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా అయితే మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే గత కొంతకాలంగా సీనియర్ల మధ్య అసంతృప్తి నేతలు ఎవరుతున్నారో వాళ్ళని ఉద్యోగించే ప్రయత్నం చేయడంలో కేటీఆర్ విఫలమవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇకనైనా సరే కేసీఆర్ పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, లేని ఏడలా ఖచ్చితంగా పార్టీకి సంబంధించి
కొంత ఇలాంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయకపోతే మాత్రం చాలా మంది సీనియర్ నాయకులు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకా చాలా మంది పార్టీని విడిచి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ప్రస్తుతం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.